హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు వాళ్ళ బాబు బర్త్డే అని. పేరు తేజేశ్వర్. సో మీరందరూ తప్పకుండా విష్ చేయాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే తేజేశ్వర్. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక స్టోరీలోకి వెళ్దాం. మరి ఈరోజు కథ అజ్ఞాత ప్రేమ, ఎపిసోడ్ నెంబర్ 26. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్తే, మాల్ థియేటర్లో బోరింగ్ మూవీ చూస్తూ పాప్కార్న్తో టైంపాస్ చేస్తున్న ఇతికని కలిశాడు హని. ఏంటింత లేట్ అంటూ వాచ్ వైపు చూసి షార్ప్ లుక్ ఇచ్చింది. పాప్కార్న్ బకెట్ లాక్కొని, నువ్వేమో ఇందిరానగర్ వెంటనే వచ్చేశావు, నేనుంది తాజ్ హోటల్లో, రావాలంటే టైం పడుతుందిగా అన్నాడు హని. ఏబీని తెచ్చావుగా, తన దగ్గర ఉండొచ్చుగా అంది ఇతిక. ఎవరు? ఆ షేర్తోనా? భలే చెప్పావులే. ఆ షేర్ ఈ షేర్ని మాట వింటాడు, కానీ నాలాంటి పిల్ల కోనుల మాట కాదు. ఇది చెప్పటానికా పిలిచావు? మ్యాటర్కి రా. హర్మన్ గట్టిగా అంది. ఏంటో చెప్పు, వింటున్నా అంటూ స్క్రీన్ వైపు చూపు నిలిపాడు. ఏబీని తీసుకెళ్ళు, మళ్ళీ నాకు కనబడకూడదు అంది. ఆర్డర్ ఆర్ కమాండ్? రెండూనూ. కుదరదు, ఇంకో మాట చెప్పు. నా మాట వినవా అంటుంది ఇతిక. నువ్వు వింటే నేను వింటా అన్నాడు. అయితే ఇప్పుడేంటి అని కస్సును లేచింది. సింపుల్, మాతో వచ్చేయి అన్నాడు. అది జరగని పని. ఇదే మాట మీదుండు, ఏబీకి చెప్పేస్తా అన్నాడు హని. బెదిరిస్తున్నావా అంది ఇతిక. లేదు, హెచ్చరిస్తున్నా. ఓన్లీ 10 days. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 12. 10 రోజుల తర్వాత ఇదే టైం దాకా ఎదురు చూస్తా. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తా అన్నాడు. నేను కాదు, ఏబీ వస్తాడు, గుర్తుపెట్టుకో. ఓన్లీ 10 days అంటూ విసురుగా లేచి పాప్కార్న్ బకెట్ చేతిలో పెట్టేసి వెళ్తుంటే, ఆగు అని కమాండ్ చేసింది. ఏంటని తల మాత్రమే తిప్పాడు. ఈ 10 daysలో నన్ను డిస్టర్బ్ చేశావంటే నిన్ను టైగ్రీ చేతిలో పెడతా అని సీరియస్గా బకెట్ చేతిలో పెట్టి దాటుకుంటూ వెళ్ళింది ఇతిక. ఏసీలో కూడా చెమటలు పట్టాయి టైగ్రీ పేరు వినగానే హనికి. ఇంత డెడ్లీ వార్నింగ్ ఇచ్చాక నిన్నెలా గెలుకుతాను? బుద్ధిగా 10 రోజులు ఫారిన్ టూర్ వెళ్ళొస్తాను అని పాకెట్లో చెయ్యి పెట్టుకొని స్టైల్గా నడిచాడు హని. వెళ్ళేటప్పుడు ఇతికని చూడని వివేక్ వచ్చేటప్పుడు చూసి ఫాస్ట్గా ఎదురొచ్చాడు. ఈ టైంలో ఎక్కడికెళ్ళావు అంటూ చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ బాక్స్ చూసి, నాకు చెప్తే తెచ్చేవాడిని కదా అన్నాడు. నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని చక్కగా లోపలికి వెళ్ళింది. వివేక్ ఎక్కువ దూరం ఆలోచించలేకపోయాడు. షోకి ఎక్కువ టైం లేక ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయి వర్క్ స్టార్ట్ చేసింది ఇతిక. స్టాఫ్ వచ్చేసరికి అవుట్ఫిట్ డిజైన్స్, ఫ్యాబ్రిక్స్, మెటీరియల్ అన్నీ సెలెక్ట్ చేసి స్టాఫ్ రాగానే ఎవరి వర్క్ వాళ్ళకి అప్పగించింది. వివేక్ డిజైన్ చేసిన శారీని ట్రయల్ వేయమని అసిస్టెంట్ డిజైనర్ ఇతిక చేతిలో పెట్టింది. అది భుజం మీద వేసుకుని చూస్తుండగా, చాలా బాగుంది, నీకు కరెక్ట్ మ్యాచింగ్ ఇతిక అంటూ వచ్చాడు ధీరజ్. నో పర్సనల్ రిలేషన్స్ ఇన్ ఆఫీస్ అని ఘాటుగా విమర్శించింది. నేను ఎంప్లాయీగా రాలేదు, బావగా వచ్చాను అన్నప్పుడు గమనించింది. ఫార్మల్స్లో కాదు, క్యాజువల్స్లో ఉన్నాడు. ఎందుకు లీవ్? అత్తకి బాగోలేదా అని అడిగింది. లీవ్ తీసుకుంటే చాలు, అమ్మే కారణమా? ఇంకో కారణం ఉండదా అని చిరాకు పడ్డాడు. అది తప్ప ఇంకో కారణం ఉందా? ఉందనే కదా నిన్ను పిలవటానికి వచ్చాను అన్నాడు. వాట్ ఈస్ ద అకేషన్ అని అడిగింది. రేపు వైట్ ఫీల్డ్, కొండాపూర్ సీతారామస్వామి దేవాలయంకి రా అన్నాడు. విసిగించకుండా ఏంటో చెప్పు. చెప్పేది కాదు, వస్తేనే బాగుంటుంది. షార్ప్ 8 o'clock. నీకోసం ఎదురు చూస్తుంటా, వచ్చేయి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సారీ నీకు చాలా చక్కగా సూట్ అవుతుంది, ఇదే కట్టుకుని రా, వస్తున్నావు అంతే అని ఎంత ఫాస్ట్గా చెప్పాడో అంతే వేగంగా వెళ్ళిపోయాడు ధీరజ్. అసలు ఇతికకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. కోపం, ఆశ్చర్యం, అసహనం అన్నీ కలగలిపి తన్నుకు వచ్చి, బుల్షిట్, వాడు చెప్పినట్టు చేస్తానా, చచ్చినా చేయనని సారీని పక్కన పడేసింది ఇతిక. అసిస్టెంట్ ఏదో చెప్పబోతే ఒక లుక్ ఇచ్చి గో టు వర్క్ అని పనిలో పడింది. ఆ తర్వాత కట్ చేస్తే, శరత్ మురళీలకి రాత్రంతా జాగరమే. భార్యల గొనుగుడు సనగుడుతో నిద్రని త్యాగం చేశారు. శిశిర్ పెయిన్తో సహవాసం చేశాడు. అల్లికకి తన భవిష్యత్ ఏంటో అసలు అర్థం కాలేదు. చెల్లి ఆలోచనలతో కీర్తి నిద్రకు దూరమైంది. ఎలాగైతేనేం రాత్రి భారంగా గడిచి తెల్లవారింది. యత్ని కనబడగానే స్టార్ట్ చేశారు తల్లులు. ఏవండి, పంతులు గారు వచ్చారా అని. కొడుకు కాఫీ అడిగినా వినిపించుకోలేదు శారద. వస్తున్నారని అడిగిన దానికి సమాధానమిచ్చాడు. ఒక్క ముక్క ఎక్కువ
తక్కువ పలకటం లేదు అన్నదమ్ములు. పంతులు రావటం ఆలస్యం. ఆయనతో మా వారు అన్నీ చెప్పే ఉంటారు. మంచి రోజు చూడండని అడిగారు. ఆ మాటతో ఎక్కువగా కంగుతింది అల్లిక. ఇంత తొందరగా డెసిషన్స్ తీసుకుంటున్నారేనని గిలగిలా కొట్టుకుంటుంది. యత్నిక్‌పై ప్రేమ కానీ, ఇష్టం కానీ లేవు. ఆ ఇంటి కోడలి స్థానం తన హక్కు అయినట్లు ఫీలవుతుంది. తనకేం కావాలో అర్థం కాని పరిస్థితిలో పడింది. పెళ్ళైన వాడిని కోరుకునే మూర్ఖురాలు కాదు. అలాగని అతనికి పెళ్ళి అంటే అది ఇతికతో మనసు కలుక్కుమంటుంది. రెండందాల ధోరణి ఆమెని ఎక్కడికి తీసుకువెళ్తుందో. ఎవరికని అడిగే ధైర్యం, అక్కడ ఏం జరుగుతుందో అని అడిగే సాహసం ఎవరికీ లేదు. ఇద్దరి మాటలు దుర్గా, కాళీ ప్రతిరూపాలుగా మారతారని. కీర్తి బాధగా చెల్లిని చూసింది. తన కళ్ళు చెమ్మగిలటం దృష్టిన పడింది. ఇదంతా నీ చేతులారా నువ్వు చేసుకుంది. కొంచెం రియాలిటీకి దగ్గరగా ఆలోచించుంటే నీకీ పరిస్థితి వచ్చేది కాదని ఎవరు చూడకుండా కళ్ళు తుడుచుకుంది. పంతులు పంచాంగం చూసి లెక్కలు కట్టి రేపు దివ్యంగా ఉంది కళ్యాణానికి అన్నాడు. మంచిది పంతులుగారు, ఆ ఏర్పాట్లేవో చూడండి అని ఆయనకి సంభావన ఇచ్చి రేపు ఏ పనులున్నా వాయిదా వేయండి. ముఖ్యంగా నువ్వురా అని యత్నిక్‌ని పాయింట్ చేసింది మాలతి. ఏమన్నా అంటే యుద్ధం ప్రకటిస్తారని బుద్ధిగా తలూపాడు అసుర్. అందరూ శారద చెప్పిన టైంకి రెడీ అయ్యారు. ఆడవాళ్లు పట్టు చీరల్లో, మగవారు పట్టు పంచెల్లో. బుల్లి యువరాజు కూడా సూపర్ క్యూట్‌గా పట్టు పంచెలో రెడీ అయ్యాడు. శిశిర్, యత్నిక్ ఆ డ్రెస్‌లో అనీజీగా ఫీల్ అవుతూ మెలికలు తిరుగుతుంటే 2 దెబ్బలు వేసి కుదురుగా నిలబెట్టింది మాలతి. మాకేంటి ఈ పనిష్మెంట్ అని చురుక్కుమన్న చోట రుద్దుకుంటూ విసుక్కున్నాడు శిశిర్. కళ్యాణం అంటే ఈ బట్టలే కట్టుకోవాలి. చిరిగిన పాయింట్లు, తలా తోకా లేని డ్రస్సులు, అర్థం పర్థం లేని నమూనాలు వేసుకోవటం కాదని శారదామాత చురక అంటించింది. ఆ మాటతో నిటారుగా ఉన్న తల నేలకేశాడు శిశిర్ బాబు. శారద ఆర్డర్ ఇచ్చి చేయించిన ఒకేలాంటి పూలిగోరు చైన్ ముగ్గురు కొడుకులకి, ముని మనవడికి వేసి మురిసిపోయింది. మాటల హడావిడి ఏంటో కొడుకులకి, కోడళ్ళకి. అల్లిక కోడలు కాదుగా అనకండి. కోడలు చెల్లెలు కోడలే కదా. అర్థం కాక తండ్రులని చూశారు. తెలిసినా చెప్పలేని క్రిటికల్ సిచ్యువేషన్. వెర్రిమొహాలు వేసుకుని భార్యలని ఫాలో అయ్యారు. పెద్ద తలకాయలతో పాటు చిన్న తలకాయలు కూడా ఫాలో మన్నాయి. ఆ తర్వాత కట్ చేస్తే ధీరజ్ పంతులు గారికి ఏం కావాలో అందిస్తూ ఒక చూపు ఆలయ ముఖద్వారం వైపు ఉంచాడు. ఇతిక ఇంకా రాలేదేంట్రా, వస్తుందా లేదా అని సరళలో అసహనం. తప్పకుండా వస్తుందమ్మా అని హోమానికి కావలసిన సామాగ్రిని అమర్చి ఇప్పుడే వస్తానంటూ వెళ్ళాడు. మగత నిద్రలో ఉన్న వివేక్ని లేపాడు మిత్రుడైన శత్రువు. లిఫ్ట్ చేస్తూనే, ఏంట్రా నీకిప్పుడే తెల్లవారిందా? 7 దాటితే ఇంకా నీకు సూర్యుడు ఉదయించలేదా తమరికి అన్నాడు. మీ ఆదర్శ జంట దాటికి నా జీవితమే కాదు, నిద్ర కూడా అస్తవ్యస్తం అవుతుంది అన్నాడు వివేక్. ఏం చేసిందేంటి నా పెళ్ళం? అర్ధరాత్రి ఐస్ క్రీం కోసం బయటికి వెళ్ళింది. అది వేలాపాలా లేకుండా తిరుగుతుంటే నువ్వేం చేస్తున్నావురా, చెక్క భజన అన్నాడు యత్నిక్. అవునరా, అదే చేస్తున్నా, నీ భజన చేస్తున్నా అన్నాడు వివేక్. చేసిన వెటకారాలు చాలు, లేచి తగలడు. ఇప్పుడు లేచి ఏం పొడవాలంట? ఆఫీస్ 10కి, 9కి లేస్తే సరిపోతుంది. లేటుగా వెళ్ళినా పర్వాలేదు, మనదే కదా అని మత్తులోకి వెళ్తున్నాడు. రేయ్ బాబూ, లేవరా, ఈ ఒక్కరోజు నా కోసం నిద్రని త్యాగం చేయరా అన్నాడు యత్నిక్. ఏం నాయనా, ఈ ఒక్కరోజునా జోక్ చేస్తున్నావా? నన్ను సరిగ్గా పడుకోనిచ్చావా? నా పెళ్ళాం ఏం చేస్తుంది, తిందా, పడుకుందా, లేచిందా, నవ్విందా అంటూ ఒకటే దొబ్బులు, వేళాపాలా లేకుండా. మళ్ళీ ఏం చేశానని దీర్ఘాలొకటి. సరే సరే, ఏడవకరా, కొన్ని రోజులేరా, కొంచెం భరించరా నాయనా అన్నాడు యత్నిక్. ఇప్పుడు సోదంతా ఎందుకు, దేనికి చేశావో అదే ఏడువు. అది కదా పాయింట్. లేచి ఫ్రెష్ అయ్యి షార్ప్ 9కి గుడి దగ్గర ఉండాలి అన్నాడు యత్నిక్. సరే తప్పుతుందా, వస్తున్నా, రాకపోతే ఊరుకోవుగా అన్నాడు వివేక్. పూర్తిగా విను, నువ్వు మాత్రమే కాదు, నా పెళ్ళాం కూడా అన్నాడు. ఏరా, నేను బ్రతకాలా వద్దా అన్నాడు వివేక్. నిక్షేపంగా 100 ఏళ్ళు బ్రతుకుతావు కానీ తొందరగా వచ్చేయండి అన్నాడు యత్నిక్. రేయ్, నా మాట వింటుంది కదా అని ఆడుకోవటం బాగలేదు. నీ దగ్గరికంటే చచ్చిన రాదు అన్నాడు. ఆ సంగతి నాకు తెలుసు కానీ ఏదో ఒకటి చెప్పి తీసుకురా. నీ టాలెంట్పై నమ్మకం టన్నుల కొద్దీ ఉందిలే అన్నాడు యత్నిక్. ఏం నా టాలెంట్, మీ ఇద్దరు గొడవతో అటకెక్కింది అన్నాడు వివేక్. నీ సొల్లు ఆపేసి చెప్పేది విను. తను సారీతో ట్రెడిషనల్గా రావాలి.
తొక్కేం కాదు. గుడికి తీసుకురావటమే గగనం అనుకుంటుంటే, మళ్ళీ ఇలా రావాలి, అలా రావాలని ఫార్మాలిటీస్. ఉండాలిరా బాబు! నీలాంటి ఫ్రెండ్ ఒక్కడుంటే చాలు. నాలాంటి వాడు బకరా అవ్వటానికి అన్నాడు వివేక్. ఏదో ఒకటి అనుకోరా బాబు! నే చెప్పినట్టు చెయ్యి. తొందరగా వచ్చెయ్ అని కాల్ కట్ చేశాడు యత్నిక్. ఏంటి నీ ధైర్యం? అమ్మకి, పెద్దమ్మకి తెలిస్తే డ్రైవింగ్ చేస్తూనే అడిగాడు శిశిర్. ముందు కారులో పెద్దలు వెళ్తుంటే వెనక పిల్ల బ్యాచ్ ఫాలో అవుతుంది. డ్రైవింగ్ శిశిర్, పక్కన యత్నిక్, వెనక కరణ్ జంట. అల్లిక, ఈక్షు బేబీ తాతలతో. ఫోన్ సంభాషణ అంతా విన్నారు. అంత చిన్నగా ఏం మాట్లాడలేదుగా బాబు. కరణ్ తటస్థంగా, కీర్తి ముభావంగా ఉంది. ఇప్పుడే తనెందుకు? అత్త కాదు ఆంటీ. బాయిల్ అవుతుంటే రిస్క్ అవసరమా? ఈయనగారు పిలిచారని ఎగేసుకుంటూ రాదులే. మాకు పెళ్లి కాలేదని తెలీదుగా. చెప్పేశాడా? చెప్తే నాకు కాల్ చేయకుండా ఉండదుగా. ఎందుకు చేయలా? ఏం జరిగింది అని ప్రశ్నలు జవాబులతో మైండ్ని ఖరాబ్ చేసుకునే పనిలో ఉంది అల్లిక. నిండా మునిగిన వాడికి చలేముంది. అంతా తెలిసాక దాచడానికి ఏముంది? అలా అనుకుంటే నువ్వే తీసుకురావచ్చుగా. తెలిసి మంట పుట్టించాడు శిశిర్. సెగ పుట్టించింది చాలు. దానిలో మాడి మసైపోకుండా ముందు చూడరా. నాన్న కార్ మనల్ని క్రాస్ చేసింది అన్నాడు. ముందుంటాన్లే, కంగారు పడకు అని స్పీడ్ పెంచాడు. రేయ్, దూకుడు తగ్గించరా, యాక్సిడెంట్ అవ్వగలదు. వెనక నుండి కరణ్ అరుపు. సీట్ బెల్ట్ పెట్టుకో అన్నయ్య, సేఫ్ ల్యాండింగ్ చేస్తా అని దూసుకుపోయాడు శిశిర్. ఇంకా కళ్ళు మూతలు పడుతున్నా లేవక తప్పని పరిస్థితి మొహాన నీళ్లు కొట్టుకొని ఇటుక రూమ్ నాక్ చేశాడు వివేక్. ఏంటి అని బయట నుండి వినిపించి అటు తిరిగాడు. వాకింగ్ ట్రాక్లో ఉంది ఇతిక. గుడికి వెళ్ళాలి, రెడీ అవ్వు అన్నాడు. ఇప్పుడా? ఏంటి అకేషన్? చెప్తే కాని రావా? అలా అని కాదు. డోంట్ ఆర్గ్యూ, గో ఫాస్ట్ అన్నాడు. ఓకే అని వెళ్తుంటే శారీ బ్యాగ్ చేతిలో పెట్టాడు. ఏంటిది? శారీ. అది తెలుస్తుంది, ఇప్పుడెందుకని? గుడికి ట్రెడిషనల్గానే వెళ్తారు అన్నాడు. ఆ సంగతి నాకు తెలుసు. కొత్తదెందుకు? నా దగ్గర ఉన్నాయి. శారీ వేర్ చేయాల్సినంత ఉందా? సల్వార్ వేసుకుంటే సరిపోదా అంది. ఆ పని చెయ్యి. వాడు నన్ను ఖైమా చేస్తాడు, పీడా పోతుంది. మొగుడు పిల్లలు కలిసి నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఏ జన్మలో ఏ జంటను విడదీశానో. ఈ జన్మలో మీ చేతిలో ఆట వస్తువునయ్యా అని కసిగా అనుకున్నాడు. ఇది నీకోసమే నేను డిజైన్ చేసిన సారీ. నీ బర్త్డేకి ప్రజెంట్ చేద్దామని అనుకున్నా. బ్యాలెన్స్ పోకుండా కుదరలేదు. గుడికి వెళ్తున్నాం కదా, వేర్ చేస్తావని, నా తృప్తి కోసం అని రిక్వెస్ట్ మోడ్లో ఫేస్ పెట్టాడు. సారీ ఓపెన్ చేసి, ఇది బావ చెప్పిన డ్రెస్ కదా, గుడికి అంటున్నాడు. నేను రానని వివేక్ని ప్రెషరైజ్ చేశాడని డౌట్ కొట్టి, టెల్ మీ ద ట్రూత్, నిజంగా గుడికి వెళ్ళటం నీ ఆలోచనే కదా, ఇంకెవరన్నా ఫోర్స్ చేశారా అని అడిగింది. చచ్చింది గొర్రె. ఏ అనుమానం రాకూడదో అదే వచ్చిందే. ఇప్పుడేం చేయాలని గట్టిగా కళ్ళు మూసుకొని, నీకు రావాలని లేకపోతే వదిలే, అడ్డమైన క్వశ్చన్స్ వెయ్యకని సీరియస్ అయ్యాడు వివేక్. వివేక్ సీరియస్ ఫేస్ చూశాక ధీరజ్కి వివేక్తో అంత చనువు లేదని, బాస్తో పని చేయించుకునే లెవెల్కి ఎదగలేదులే. ధీరజ్పై నా ఒపీనియన్ ఏంటో కూడా తెలుసు. సో తను కాదులే, అంతా కోఇన్సిడెన్స్ అనుకుంటూ 20 మినిట్స్ ఇవ్వు అని లాక్ చేసుకుంది. సక్సెస్ అని ఎగిరి గంతేశాడు వివేక్. ఇంతకీ ఏ గుడని అడగలేదని ఫోన్ తీస్తే మెసేజ్ చేశాడు. ఇలాంటివి బాగానే చేస్తావు. అసలు మీ మధ్య ఏం జరుగుతుంది? నువ్వంటే పడినంతగా ఏం చేశావురా? నాకు తెలిసి ఇతిక చాలా సాఫ్ట్. మరి నీతో మాత్రం వైల్డ్గా బిహేవ్ చేస్తుంది. తప్పు నీదా తనదా? ఇంకా నాకు తెలియంది ఏదో ఉందని బలంగా కొడుతుంది. అదేంటో నీ నోటితోనే చెప్పిస్తా అని నొసలు రుద్దుకున్నాడు వివేక్. అప్పుడే కారు దిగి వస్తున్న ఇతికని చూసి మెట్ల మీద ఆగిపోయాడు ధీరజ్. ఆమెని చూడగానే అతని మొహంలో కన్నింగ్ స్మైల్. తను చెప్పినట్టు రావటమే కాదు, సారీలోనే రావటం అతని సంతోషానికి కారణం. ఇదంతా తన గెలుపని ధీరజ్ అహంకారం. అసలు కారణం అసుర్ అనే విషయం అతనికి తెలుస్తుందో లేదో. రండమ్మా రండని శారదని పలకరించారు పంతులు. అన్నీ సిద్ధమేనా? సర్వం సిద్ధం. మీకు చెప్పిన పూజా సామాగ్రి తెస్తున్నారని డ్రైవర్ని చూపించింది మాలతి. మరి స్వామివారి కళ్యాణం చేసే జంట వస్తున్నారు 10 నిమిషాల్లో. ఇతికని గుడి ముందు దింపి కార్ పార్కింగ్ చేయటానికి వెళ్ళాడు వివేక్. వస్తావో రావో అనుకున్నా అని ఫాస్ట్గా మెట్లు దిగి ఇతిక ముందు వాలాడు. నీకోసం రాలేదని మొహం మీద కొట్టినట్టు చెప్పింది. లోపల మండినా పైకి నవ్వుతూ, నాకోసం కాదా? గుడికి రావటం, చీరతో రావటం ఎందుకు నటిస్తావు అని ఎగాదిగా చూశాడు. చెయ్యి పట్టుకోబోతే వెనక్కి జరిగి, చెప్పానుగా
నీకోసమైతే రాలేదు. వివేక్ కోసం వచ్చానని కార్ పార్కింగ్ వైపు వెళ్తున్న అతన్ని చూపించింది. ఎవరి కోసం వచ్చినా పర్లేదు. ఎలాగైతేనేం వచ్చావు. అమ్మ నీకోసం ఎదురు చూస్తుందని చివరి అస్త్రం ప్రయోగించాడు. ఏ కారణం చెప్పినా అతనితో వెళ్ళకూడదని అనుకున్నా అత్త పేరు చెప్పగానే మెల్ట్ అయ్యి, దేనికోసమో వ్యాలిడ్ రీజన్ చెప్పు. నీతో రావాలో వద్దో ఆలోచిస్తానని సీరియస్ అయ్యింది ఈతిక. చెప్తే గాని అడుగు పెట్టేలా లేదు. మొండిఘటం అనుకుని అమ్మకి బాగుంటే హోమం చేయించాలని అనుకున్నా. అది ఈరోజు కుదిరింది. ఇది చెప్పటానికి అంత నకరాలు పడ్డావు? ఈ మొక్కేదో నిన్ననే ఏడ్చుంటే అన్ని ఏర్పాట్లు నేనే దగ్గరుండి చూసుకునేదాన్ని కదా. ఇప్పటికీ మించింది లేదు. మన చేతుల మీదుగానే జరిపిద్దాం అనగానే షార్పుగా చూసింది. అదే, ఏం కావాలో చూసుకుందాం అని మాట మార్చేసి రా వెళ్దాం, టైం అయిందని తొందర పెట్టాడు. వివేక్తో చెప్పి వెళ్దాం, కనబడకుంటే కంగారు పడతాడు అంది. ఇక్కడ పార్కింగ్ లేదు, చాలా దూరం, రావటానికి టైం పడుతుంది, మెసేజ్ చెయ్యి అన్నాడు. ధీరజ్ చెప్పింది కరెక్ట్గా అనిపించి మెసేజ్ చేసి గుడి ఎడమ వైపు ద్వారం గుండా గర్భగుడి వెనక వైపున్న కళ్యాణ మండపంలోకి వెళ్లారు. ఈతికని చూడగానే నవ్వు మొహంతో పలకరించి తన పక్కన కూర్చోమని చెయ్యి చూపించింది సరళ. తండ్రికి వీడియో కాల్ చేసి హోమతంతుని చూపించి అన్నా చెల్లెళ్ళ మనసులకి తృప్తి కలిగించింది ఈతిక. కార్ పార్కింగ్ చేసి ఎక్కడున్నావురా అని యత్నికి కాల్ చేశాడు వివేక్. దారిలో ఉన్నా. చంపేస్తా. నన్ను హడావిడిగా పరుగులు పెట్టించి నువ్వు మాత్రం నీటికంగా వస్తున్నావా? రేయ్, మాటలు తిన్నగా రానివ్వు. నేనెప్పుడు రమ్మన్నా? 9ంటికి. ఇప్పుడు టైం ఎంతయింది? వాచి చూసుకుని గతుక్కుమన్నాడు. ఏరా, నోరు పడిపోయిందా? అరగంట ముందొచ్చి నన్ను దుబ్బుతున్నావు అన్నాడు యత్నిక్. ఏం చేయను, అంతా ఇతిక వల్లే. ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్దామా అంది. లేట్ చేస్తే డౌట్ వస్తుందని వచ్చేసాం అన్నాడు. ఏడ్చావులే. ఏది మేనేజ్ చేయటం రాదు. వచ్చావుగా, అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నీకేమన్నా పిచ్చా? 4 ఏళ్లలో మైండ్ దుబ్బిందా? నాకు అసలు ఆంటీ వాళ్ళతో పరిచయం లేదుగా, ఎలా కలిసేది? ఫలానా ఫలానా అని నేనే చెప్పాలా అన్నాడు. మర్చిపోయానురా, సారీ. ఇది మాత్రం సిన్సియర్గా చెప్తావు. వెయిట్ చేస్తాలే. ఇంకో 10 నిమిషాల్లో ఉంటానని ఫోన్ కట్ చేశాడు యత్నిక్. ఎవరి దోస్త్ మాకు తెలియకుండా అని ఐబ్రోస్ వేవ్ చేశాడు శిశిర్. రోమ్లో పరిచయం. తనెవరో నీకు అన్నయ్యకి తెలుసు. ఏంటి, నాకు తెలుసా అని నోరంతా సాగదీశాడు శిశిర్. బాగా తెలుసు. తనెవరో తెలియకుండా నీ అండర్లోనే వర్క్ చేశాడు. యు మీన్ వివేక్ అని కప్పల నోరు తెరిచి అవునని తలూపితే షాక్లో స్టీరింగ్ గతి తప్పేలా చేశాడు శిశిర్ బాబు. యత్నిక్ హ్యాండిల్ చేయటంతో ప్రమాదం తప్పింది. జాగ్రత్తరా అని కరణ్ కసిరింపుతో సారీ అన్నయ్య అంటూ రోడ్డుపై దృష్టి పెట్టాడు శిశిర్. వాడి సంగతి సరే, నాకెప్పుడు పరిచయం చేశావురా అని కరణ్ అడిగాడు. రోమ్లో 2-3 సార్లు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడే, అతనే ఇతను అన్నాడు. నాకు సరిగ్గా గుర్తుకులేదురా అని నొసలు 2 వేళ్లతో నొక్కుకున్నాడు. స్ట్రెస్ అవ్వకన్నయ్య, ఇప్పుడు చూస్తావుగా, తెలుస్తుందని చెప్పాడు యత్నిక్. వివేక్ ఎవరో కీర్తికి తెలీదు, కానీ అల్లికకి తెలుసు ఇతిక ద్వారా. ఎప్పుడు కలిసినా ఏదో ఒక సందర్భంలో వివేక్ ప్రస్తావన రాకుండా ఉండదు. ఫ్యాషన్ షోలో చూసిందిగా. అతను యత్నిక్ ఫ్రెండ్. ఎప్పుడు కలవలేదు. షోలో కలిసినా ఎప్పుడు మాట్లాడుకుంది లేదు. మరిప్పుడేంటి, తిట్టుకొని కొట్టుకునే రేంజ్లో ఉన్నారని థింకింగ్లో పడింది. సరళకి కుడి పక్కన, ఇతిక ఎడమ పక్కన ధీరజ్ కూర్చొని సహాయం చేస్తున్నారు. ఒకసారి పంతులకి ధీరజ్ కనుసైగ చేయటంతో అమ్మా, ఆ కర్పూరం ఇలా ఇవ్వమ్మా అంటూ ఇతికని అడిగాడు. ప్యాకెట్ తీసుకుంటూ మీ జోడి చాలా బాగుందమ్మా. ఈ కాలంలో ఎంతమంది నీలాంటి కోడళ్ళుంటారు, అత్తగారి ఆరోగ్యం కోసం పూజలు చేసేవాళ్ళు అన్నాడు. అది కాదండి అని ఇతిక చెప్పబోతే సరళ అందుకొని కోడలు కాదండి, మేనకోడలని ఆప్యాయంగా చేయి పట్టుకుంది. క్షమించండమ్మా, ఏదో తెలియక అని నీళ్లు నమిలాడు. తెలియకంటే తప్పులేదు, తెలిసంటేనే పాపం. అది మీలాంటి బ్రాహ్మణులు అస్సలు అనకూడదని తెలియకుండానే చురక అంటించింది సరళ. ఆమె మాటలకి పంతులు గతుక్కుమని ధీరజ్ని కోపంగా చూశాడు. ఆయన్ని ఏమనలేక తల్లిని కొరకొర చూశాడు ధీరజ్. ఆమె చూసినా చూడనట్టు నటించింది సరళ. డైరెక్ట్గా పార్కింగ్లో ఆపాడు శిశిర్. అటు నుండి లోపలికి వెళ్లే ద్వారం దగ్గరే వివేక్ ఉన్నాడు. కార్ పార్క్ చేసి వస్తానని శిశిర్ అందరినీ దింపేసి ముందుకు వెళ్ళాడు. కరణ్కి వివేక్ పరిచయం చేయగానే బార్ టెండర్ కదా అని పుసుక్కున అనేశాడు. వివేక్ ఎక్కడ బాధపడతాడని అన్నయ్య
అని యత్నిక్ కంగారు పడ్డాడు. పర్వాలేదు యత్నిక్. అన్నయ్య తప్పుగా ఏం అనలేదు. అదే నన్ను ఇంతవాడిని చేసింది. ఎంత ఎదిగినా మూలం మాత్రం అదే కదా అని కరణ్ అన్న మాటని చాలా సింపుల్గా తీసుకున్నాడు. వివేక్ ఏమంటున్నాడో అర్థం కాక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడితే యత్నిక్ వివేక్ ప్రొఫైల్ ఓపెన్ చేసిచ్చాడు. చూస్తున్న కొద్దీ కళ్ళు కొంచెం కొంచెంగా పెద్దవవుతున్నాయి కరణ్కి. సారీ వివేక్, యు ఆర్ రియల్లీ గ్రేట్. గోల్డెన్ స్పూన్తో పుట్టిన మాకంటే రూపాయి కూడా చేతిలో లేకుండా స్వయం కృషితో స్వశక్తితో కోట్ల టర్నోవర్ సంపాదించావంటే తెలుస్తుంది నీ టాలెంట్ ఏంటో అని మనస్ఫూర్తిగా అభినందించి ఆలింగనం చేసుకున్నాడు కరణ్. ముందున్న మాటకి మనసు చివుక్కుమన్నా తన కృషి పట్టుదల తెలిసిన తర్వాత హానెస్ట్గా చిన్న పెద్ద తేడా లేకుండా మెచ్చుకోవటం వివేక్కి యత్నిక్ ఫ్యామిలీపై రెస్పెక్ట్ పెరిగేలా చేసింది. తులసి వనంలో గంజాయి మొక్కల శిశిర్ ఉండేవాడు. ఇప్పుడు అది కూడా పశ్చాత్తాపంతో తులసి మొక్కగా రూపాంతరం చెందుతుందిగా. సో వివేక్ దృష్టిలో ఫ్యామిలీ అంటే చంద్ర ఫ్యామిలీ అంతే. వీళ్ళు మాటల్లో ఉండగానే కీర్తి అల్లిక లోపలికి వెళ్ళిపోయారు. రేయ్, నా సతీమణి ఎక్కడా అని చెవిలో చిన్నగా గొనిగాడు. లోపల అక్కడెక్కడో ఉంటుంది, పదరా అని చెవి కొరికేసి ఏం తెలియనట్టు కరణ్ వెంట నడిచాడు. కొట్టాలనొచ్చి అన్న చూస్తుంటే ఎత్తిన చేతితో తలరుద్దుకొని నలుగురు గర్భగుడి వైపు సాగారు. దూరం నుండి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా కనిపించి కళ్ళార్పి చూశాడు శరత్చంద్ర. ఎందుకో మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. వివేక్ని టీవీలో పేపర్లో చూడటమే కానీ గుర్తు పెట్టుకునేంత కాకపోవటంతో చూడగానే ఎవరో స్ఫురించలేదు. దగ్గరకొచ్చి పరిచయం చేశాక కానీ యత్నిక్ ఫ్రెండ్ వివేక్ అని, ప్రియా చేతిలో దారుణంగా మోసపోయిన మనిషిని అర్థమైంది. ప్రియా మాటల్లో కొన్ని విషయాలు శిష్యుడికి కూడా చెప్పలేదు యత్నిక్. తండ్రికి మాత్రం ఏం జరిగిందో A to Z చెప్పాడు. అందుకే ఇతిక కనబడితే తల్లుల రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఇతికని రమ్మన్న విషయం తండ్రికి చేరవేసి తన పని అయిపోయినట్టుగా మాత అంటూ జారుకున్నాడు అసుర్. ఎప్పుడు నన్ను ఇరికించి తప్పించుకోరా, ఏదో రోజు నా చేతికి చిక్కకపోవు, అప్పుడు ఆడుకుంటానని పళ్ళు పటపటలాడిస్తూ చిన్న కోడలి కోసం గుడిని చూపులతో జల్లెడ పట్టాడు శరత్. ఆమె ఆనవాళ్లు కనబడలేదు కానీ మీడియా వాళ్ళు గుంపుగా కనబడ్డారు. ఎవరో వీఐపీ వచ్చారనుకొని వివేక్ని పలకరించి భుజం మీద చేయి వేసి మాట్లాడుతూ తీసుకెళ్లి అందరికీ పరిచయం చేశాడు. పంతులు, వీళ్ళే కళ్యాణం జరిపించే జంట అని కరణ్ కీర్తిలను చూపించగానే శిశిర్ మనసు కుదుటపడింది. చెప్పా పెట్టకుండా గుడికంటే ఎక్కడ తనకి పెళ్లి చేస్తారని భయపడి చచ్చాడు. దేవుడు కళ్యాణం అనేసరికి యత్నిక్ కూడా రిలీఫ్ ఫీల్ అయ్యాడు. గుడి మండపంలో కూడా లేదు. ఇది ఎక్కడికి పోయిందని ఇతకని వెతుకుతూ వివేక్ని అడుగుదామని 4 అడుగులు వేసేసరికి మీడియా చుట్టుముట్టింది. మిస్టర్ యత్నిక్ చంద్ర, మేం విన్నది నిజమేనా? మీరు రెండో పెళ్లి చేసుకోబోతున్నారా? మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే? ఇది చట్టవిరుద్ధం. మీలాంటి వాళ్ళు ఇలా చేయటం భావ్యమా? మీకిది తగునా అంటూ కాకిగోల చేశారు. మీడియా హఠాత్ రాక అడిగిన విధానానికి వాళ్ళ ప్రశ్నలకి యత్నిక్కే కాదు కుటుంబ సభ్యులకి పెద్ద షాక్. తలా తోకలేని రూమర్స్కి మైండ్ బ్లాంక్. అసలు రూమర్ ఎలా క్రియేట్ అయిందో, ఎవరు రేపారో, వాళ్ళ పర్పస్ ఏంటో తెలీదు. మీడియాకి ఎవరు ఉప్పందించారో కానీ అందరూ ఒకేసారి కట్టగట్టుకుని వాలిపోయారు. ఇతికా కోసం వెళ్లే వివేక్ కూడా యత్నిక్ దగ్గరికి వచ్చాడు. శిశిర్ వాయిస్ పెంచేసరికి నిజమే మాట్లాడుతున్నాం సార్, మీరు చేసిందే కదా మేం అడుగుతున్నాం అని వెటకరంగా అనేసరికి శిశిర్ కోపం నశాలానికి అంటింది. అంతకుముందు శిశిర్ అయితే యత్నిక్ విషయంలో సంబరపడేవాడు. ఇప్పుడుంది మారిన మనిషి. ఎవరు తప్పుగా ఒక్క మాటన్నా మాటకి మాట సమాధానమిచ్చేంత కోపం ఆవేశం నరనరాన ప్రవేశించింది. అడ్డమైన ప్రశ్నలు వేసే వాళ్ళని ఎలా డీల్ చేయాలో తెలిసిన కరణ్ ఏమాత్రం టెన్షన్ పడకుండా నార్మల్గా ఉంటూ మొహంలో ఏ భావం కనబడనివ్వలేదు. శిశిర్ బరస్ట్ అవ్వకుండా కళ్ళతో వార్న్ చేస్తూ చెయ్యి పట్టుకొని ప్రెస్ చేస్తూ తండ్రి పెదనాన్నల వైపు చూశాడు. శరత్, శిశిర్, మురళి యత్నిక్ల పక్కన వచ్చారు. శిశిర్ వెంటనే కంట్రోల్ చేసుకోలేకపోయినా యత్నిక్ సెన్స్లోకొచ్చి ముడుచుకుపోయిన మొహాన్ని ప్లెజెంట్గా మార్చి అన్న పక్కకొచ్చి ప్లీజ్ కామ్ డౌన్, న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా మీరు వచ్చిన పని చూడండి అని డేర్ లుక్స్ ఇచ్చాడు. తమ్ముడి యాటిట్యూడ్, షార్ప్ లుక్స్కి సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ అని కరణ్ హ్యాపీ స్మైల్ ఇచ్చాడు. ఎథ్నిక్ బేస్ వాయిస్కి, షార్ప్ లుక్స్కి క్వశ్చన్ చేస్తున్న ఒకరి నోరు మూతపడి 10 సెకండ్స్లో పిన్ డ్రాప్ సైలెన్స్ అలుముకుంది. 1, 2, 3 సెకండ్స్ గడిచినా ఒక్కరు కూడా నోరు విప్పలేదు.
ఎవరికి వారు ఎవరో ఒకరు అడుగుతారని. పూర్తి మ్యాటర్ తెలిసిన వాళ్ళు లేరక్కడ. ఎవరో పొగ రాజేస్తే అదే నిజమనుకుని పోలోమంటూ బారులు తీరారు. రూమర్ గాలి కన్నా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. ఎవరో రగిల్చిన చిచ్చు చిచ్చులా మారి అసుర్ని కాల్చేయాలని వచ్చింది. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి కొంచెం ధైర్యం ఎక్కువ. అందులో ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుందనే సాఫ్ట్ కార్నర్తో గలం విప్పింది లేడీ రిపోర్టర్. యంగ్ బిజినెస్ మ్యాన్గా టాప్ 10లో ఉన్న మీరు ఇలా చెయ్యొచ్చా? ఏ విధంగా? ఏం చేశానో సెలవిస్తారా? అన్నాడు. తెలియనట్టు నటించకండి మిస్టర్ యత్నిక్ చంద్ర అంది. తెలియదు మిస్ అని సీరియస్గా చెప్పాడు. ఆ చూపుకి మాటకి తడబడి గొంతు సరిచేసుకునేలోపు ఇంకో రిపోర్టర్ అందుకున్నాడు. తెలియదని తప్పించుకోవాలని చూడకండి. మీరు రెండో పెళ్లి చేసుకుంటున్నారా లేదా? ఘాటుగా అడిగాడు. లేదు అన్నాడు. వాట్? ఒక కంఠం కాదు 10 గొంతులు బేరుమన్నాయి. ఆర్ యు సీరియస్? మీతో జోక్ చేసేంత టైం లేదు. మరి రూమర్? మీరే అన్నారుగా రూమర్ అని. ఇంకేంటి? అన్నాడు యత్నిక్. పొగలేనిదే మంట పుట్టదు. మీరంతా ఇక్కడుంది పెళ్లి కోసమేనని పక్కా సమాచారం ఎవరిచ్చారు అని అడిగాడు యత్నిక్. ఎవరి పేరు చెప్పటానికి? అక్కడున్న వాళ్ళలో ఎవరికన్నా తెలిస్తే కదా. రాంగ్ కాల్లో మెసేజ్ పాస్ చేస్తే న్యూస్ దొరికింది కదా అని ఎగేసుకుంటూ వచ్చారు. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. నిజమో కాదో అది చెప్పండని మాట దాటవేశాడు. మేమొచ్చింది కళ్యాణం కోసం. మీరనుకున్నట్టు నా పెళ్లి కాదు, సీతారాముల కళ్యాణం కోసం అన్నాడు. అబద్ధం అన్నారు వాళ్ళు. అబద్ధం చెప్పే అవసరమూ లేదు. అది దేవుణ్ణి అడ్డం పెట్టుకొని చెప్పం. కావాలంటే పూజారిని అడగండి అని తండ్రి వైపు చూశాడు అసుర్. అప్పటికి విషయం తెలిసి మీడియా ఉన్న మండపం వైపు వచ్చారు అందరూ. శారద, మాలతీలు అల్లికపై డౌట్ పడ్డారు. వరుసగా ఒకటి వింతలు విచిత్రాలు జరుగుతుంటే ఎవరి దృష్టి తగలకూడదని దైవ కార్యం చేయాలని అనుకున్నారు. కరణ్, కీర్తిల పెద్ద గండం నుండి బయటపడ్డారని, వారి చేత స్వామివారి కళ్యాణం చేయించాలని తోటి కోడళ్ళు అనుకొని అప్పటికప్పుడు మొగుళ్ళకి చెప్పి హడావిడిగా ఏర్పాట్లు చేశారు. బయట వాళ్ళకెవ్వరికీ తెలీదు. ఇంత రాద్ధాంతం ఇంట్లో వాళ్ళ వలననే అనుమానం మాలతికి వచ్చి శారద బుర్రని తొలిచేసింది. అత్తల అనుమానపు చూపులకి కీర్తి మనసు ప్రమాద గంటికలు మోగించి చెల్లికి రక్షణ గొడగా మారింది. అల్లికవని క్వశ్చన్ చేసేలోపు శరత్ని పిలవటంతో అందరూ మీడియా ముందుకు వెళ్లారు. యత్నిక్ని నిలదీస్తుంటే ఒళ్ళు మండుతున్నా సంయమనం పాటించారు తోటి కోడళ్ళు. ఇంట్లో ఎలా ఉన్నా బయటికొచ్చినప్పుడు భావోద్వేగాలని అదుపులో పెట్టుకోవాలనే కంటంతా పాఠం పెళ్ళైన మొదట్లోనే నేర్పించారు శరత్, మురళి. భర్తల మర్యాదకి భంగం కలగకుండా ఇంతవరకు నడుచుకున్నారు శారద, మాలతి. తరం మారినా నేర్చుకున్న పాఠం మరవలేదు చంద్ర ఇంటి కోడళ్ళు. గంభీరంగా భర్తల సరసన చేరి కొడుకుకి సపోర్టుగా నిలిచారు. ఇలాంటి సిచ్యువేషన్ కీర్తికి కొత్త కావటంతో మొహం వేలాడేసుకుంది. కరణ్ తండ్రితో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉండటంతో కీర్తి చెయ్యి పట్టుకొని ఆమె టెన్షన్ తగ్గించాడు. శిశిర్ కరణ్కి ఇంకో పక్కన నిలిచాడు. ఎవరి చెంత తోడు లేకుండా ఒంటరిగా వెనకాల ఉన్న అల్లిక మాత్రం షాక్లో ఉంది. మీడియాని ఎవరు పిలిచారు అని తల బద్దలు కొట్టుకుంది. పూజారి ముందుకు వచ్చి ఇక్కడ జరుగుతుంది స్వామివారి కళ్యాణమని స్పష్టం చేశాడు. మీ అనుమానం తీరితే దయచేయండి. మేం ప్రశాంతంగా దైవకార్యం చేసుకోవాలి. ఏ ఆధారం లేకుండా ఎవరో ఏదో చెప్పారని పరిగెత్తుకు రాకండి. ఇది మళ్ళీ రిపీట్ అయితే న్యూసెన్స్ కేసు పెడతామని కరణ్ వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు. కొంతమంది నమ్మకపోయినా కేస్ భయంతో సారీ సార్ అంటూ డ్రాప్ అయ్యారు. ఈ పొగకి కారణమైన వాడు మాత్రం ఊరుకోకుండా పూజారితో అబద్ధం చెప్పుండొచ్చు. మీ మాటలని మేం నమ్మలేము. మీ వైఫ్ని చెప్పమనండి, అప్పుడు నమ్ముతాం అనటంతోనే నీరసంగా వేలాడేసుకుంటూ వెళ్తున్న కాళ్ళకి ఉత్సాహం వచ్చి మైక్స్ ముందు పెట్టి మీ వైఫ్ని పిలవండి అని ఫోర్స్ చేశారు. ఈ మాటతో అందరి గుండెల్లో రాయిపడింది. పరిస్థితిని అల్లిగా తనకి అనుకూలంగా మార్చుకుంటుందని. అందరూ డల్ అయినా కీర్తికి చిరు సంతోషం. తన చెల్లెలు లోకం దృష్టిలో ఎత్నిక్ భార్యగా స్థానం సంపాదిస్తుందని. అల్లిక కూడా ఇది ఊహించలేదు. తను మెయిన్ పార్ట్ అవుతుందని. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని చేతులు నిలుపుకుంది. తను ఇక్కడ లేదు అనేసరికి ముందుకు పడుతున్న అల్లిక అడుగులు ఆగిపోయాయి. అక్కడున్న ఎవరికి ఎత్నిక్ ఏం చేయాలని అనుకుంటున్నాడో అర్థం కాలేదు. కళ్ళ ముందు మనిషి కనబడుతుంటే లేదని చెప్తే మీడియా దీనికి ఏ రంగు అద్దుతుందో, ఎంత దూరం వెళ్తారోనని. మీరు లేదంటున్నారు, మరి ఆవిడెవరు అని లేడీ రిపోర్టర్ అల్లికని పాయింట్ చేసింది. తను మా ఫ్యామిలీ మెంబర్. అదేంటి మీ వైఫ్ కాదా? ఇదెప్పటి నుండి? ఆమె నా వైఫ్ కాదు, ఎప్పటి నుండో కాదు.
మొదటి నుండి అని చాలా స్పష్టంగా సూటిగా పలికాడు యత్నిక్. తమాషాగా ఉందా యత్నిక్ చంద్ర? అల్లిక గారు మీ వైఫ్ అనేది జగమెరిగిన సత్యం. ఆమె నా వైఫ్ అని మీరెలా డిసైడ్ చేస్తారు? నేను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎప్పుడైనా చెప్పామా అని దిమ్మ తిరిగేలా అడిగాడు. అసుర్ మాటలకి మీడియా వాళ్ళకి మైండ్ బ్లాంక్. అంతే, సర్చింగ్ మొదలుపెట్టారు. అతనన్న మాటల్ని కాదని సాక్ష్యాధారాలతో నిరూపించాలని దీక్షగా ట్యాబ్, ఫోను, ల్యాప్టాప్ ఏది దొరికితే అది పట్టుకొని సర్చింగ్ మొదలుపెట్టారు. మీడియాలో అతను ఇచ్చిన స్టేట్మెంట్, స్పీచ్, ఆడియో ఏదైనా ప్రూఫ్గా చూపించి నిలదీయాలని. ఇంతవరకు మీడియాలో అతని మీద ఎటువంటి రిమార్క్, రూమర్ లేదు. మరి ఒక్క పాయింట్ దొరికినా చాలు బ్రేకింగ్ న్యూస్ అవుతుందని వాళ్ళ ఆరాటం. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.